నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. కొత్త మద్యం పాలసీ మొదలైన తర్వాత పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు అన్నీ మొదలవుతున్న తరుణంలో బార్లు చాలా వెలవెలపోతున్నాయి. బార్లు అంటే ఇంకో సంవత్సరం పాటు వీటికి లైసెన్స్ గడువు ఉంది. పూర్తి స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి అనువుగా ఉన్నప్పటికీ వినియోగదారుల సంఖ్య అయితే క్రమేపీ తగ్గింది. పూర్తిగా మద్యం ధరలు కాస్త అదుపులోకి రావడం, అంటే గతంలో ఉన్న మద్యం ధరలు తగ్గలేదు కదండి అనొచ్చు. వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. దీని మీద అయితే నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా అనేది కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఖచ్చితంగా తీసుకోవాలని అయితే నా సిన్సియర్ అడ్వైజ్. ఎందుకంటే ఆ మద్యం విధానం తాలూకా ఇంపాక్ట్ కానీ, దాని యొక్క క్రెడిట్ కానీ కూటమి ప్రభుత్వం ఖాతాలో పడాలంటే కాస్త అయినా మద్యం ధరలు తగ్గించాలి అనైతే నా సూచన. సో ఆ ధరలు అలా కొనసాగుతున్న తరుణంలో నాణ్యమైన మద్యం, అంటే గతంలో 2014, 19 మధ్య ఎలాంటి మద్యం అయితే దొరికిందో అలాంటి మద్యం దొరుకుతున్న తరుణంలో మందుబాబులు ఎక్కువగా బార్లకు రావడానికి, అధికంగా డబ్బులు పెట్టి బార్లలో కూర్చొని ఒక క్వాలిటీ మద్యం గతంలో దొరికిన క్రమంలో దాన్ని తాగడానికి అయితే ఇష్టపడడం లేదు. బార్లలో దొరికేది, అలాగే మద్యం షాపుల్లో దొరికేది కూడా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా ఉండడంతో మందుబాబుల్లో అయితే పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. ఇదే క్రమంలో బార్ల షాపులు లీజుకు తీసుకున్న వాళ్ళు, బార్ల షాపులు నిర్వహిస్తున్న లైసెన్స్ తీసుకున్న వాళ్ళైతే ఏడుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బార్లు పూర్తి స్థాయిలో కలకల్లాడేవి. మద్యం బాబుల హల్చల్తో చాలా చక్కగా ఉండేవి. అయితే కొత్త మద్యం విధానం వచ్చిన తర్వాత వీటికి చాలా వరకు రెవెన్యూ అయితే డ్రాప్ అయినట్లు తెలుస్తుంది. కొన్ని చోట్ల అయితే 50% పైబడి అయితే రెవెన్యూ డ్రాప్ అయినట్లు తెలుస్తుంది. బార్లకు సంబంధించి మరో ఏడాది పాటు, అంటే 2025 సగం వరకు కూడా లైసెన్స్ ఉంది. అప్పుడు కొత్త బార్లకైతే మళ్ళీ కొత్త బార్లు తీయడమా, లేకపోతే ఉన్న బార్లకే లైసెన్సులు రెన్యూవల్ చేయడమా, వాటికే లైసెన్సులు మొత్తం పాట పెట్టడమా, జనాభా ప్రాతిపదికన పెడతారు. కాబట్టి ఈ జనాభా ప్రాతిపదికన ఎంత మేర ఉంటే అంత మేర దానికి సంబంధించిన రుసుమును నిర్ణయించి పాట అయితే పాడతారు. కాబట్టి దానికి సంబంధించి చేయడం అనేది తెలుస్తుంది. బార్ లైసెన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు పెట్టిన పెట్టుబడి, లేకపోతే లైసెన్స్కి కట్టిన లైసెన్స్ ఫీజు కూడా రాని పరిస్థితుల్లో బార్ యజమానులు అయితే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సింది ఏమీ లేనప్పటికీ కూడా బార్ల యజమానులు మాత్రం చాలా బాధపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే బయట మద్యం షాప్కి బార్లోకి వెళ్ళేదానికి సుమారుగా 30 నుంచి 60 రూపాయల మేర క్వార్టర్కి అధికంగా తీసుకుంటున్న క్రమంలో, అలాగే బీర్కి 100 రూపాయల మేర అధికంగా తీసుకుంటున్న క్రమంలో మందుబాబులు ఎవరూ కూడా అటు వెళ్ళడానికి అయితే సిద్ధపడడం లేదు. సో బార్ల యజమానులకైతే ఈసారి నష్టాలు తప్పేలా అయితే కనిపించడం లేదు. ఈ కొత్త మద్యం పాలసీలో కొత్తగా లైసెన్సులు ఇచ్చే సమయంలో బార్లకు ఎంతమంది ఆసక్తి చూపుతారు, ఏంటి మద్యం వ్యాపారులు ఎంత ఆసక్తి చూపుతారు అన్న విషయం అయితే ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇప్పుడు ఈ వ్యాపారం తగ్గిపోవడంతో దీన్ని నిర్వహించుకోవడానికి ఇంకా ముందుకు వస్తారా లేదా అనేది అయితే ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మరోపక్క గీత కార్మికులకు సంబంధించిన షాపులు కూడా పెండింగ్ ఉన్నాయి. 346 షాపులు పెండింగ్ ఉన్నాయి. ఆ షాపులకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా అని అయితే కళ్ళుగీత కార్మిక కులాలకు సంబంధించిన వారు ఆశలు పెట్టుకున్న వారైతే ఎదురు చూస్తున్నారు. నవంబర్ 2వ వారంలో వస్తుందని భావించాను, కానీ అసెంబ్లీ సెషన్ ఉండడంతో వాటిని పక్కన పెట్టినట్లయితే తెలుస్తోంది. అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాతైనా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో రాదా అనేది ఇంకా స్పష్టత లేదు. దీనికి సంబంధించి కుల సంఘాలు కూడా ఒకసారి ఎక్సైజ్ మంత్రిని కానీ, లేకపోతే ప్రభుత్వ పెద్దలను కానీ కలిస్తే దీనికి సంబంధించి మొత్తం విషయంలో కూడా కొంచెం కదలికి వచ్చే అవకాశం ఉంది. ఈ గీత కార్మికులకు సంబంధించిన మద్యం దుకాణాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కుల సంఘాల వాళ్ళు కొంచెం ముందుకు వస్తే దీనిలో ఏమైనా కదలికి వచ్చి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి కానీ, లేకపోతే దానిలో ఉన్న సాధక బాధకాలను వెంటనే తీర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ఏంటంటే బార్లు పూర్తిగా వెలవెలబోతున్నాయి కొత్త మద్యం విధానం వచ్చిన తర్వాత. అలాగే గీత కార్మికులకు సంబంధించి కూడా ఒకసారి కుల సంఘాలు మొత్తం ఒకసారి ప్రభుత్వానికి నివేదిస్తే బాగుంటుందని అయితే నా సూచన. థ్యాంక్ యూ.